రామరాం ఫ్రెండ్స్, దేశాన్ని కాపాడే ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ని అదే దేశం ఉగ్రవాది అని ముద్ర వేసి ఏకంగా 9 ఏళ్లు జైల్లో పెడితే ఎలా ఉంటుంది? ఆ నరకం అనుభవించి కోర్టులో నిర్దోషిగా నిరూపించుకుని మొన్నటికి మొన్న ఇండియన్ ఆర్మీలో బ్రిగేడియర్ ర్యాంక్ తో సగర్వంగా తిరిగి వచ్చిన ఒక సింహం రియల్ స్టోరీ ఇది. ఆయన మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కర్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్. 2008లో జరిగిన మాలేగావ్ బ్లాస్ట్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాలు సప్లై చేశారని ఆరోపణలతో ఏకంగా 9 ఏళ్ల పాటు 2008 నుంచి 2017 వరకు జైలు జీవితం అనుభవించారు. దేశం కోసం పనిచేసే ఒక సోల్జర్ కి ఇంతకంటే ఘోరమైన అవమానం, కష్టం ఇంకోటి ఉండదు. కానీ నిజం ఎప్పటికైనా గెలవాల్సింది. 2017లో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన మళ్లీ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత జూలై 2025లో NIA కోర్టు ఆయన మీద ఉన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు అని క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్ని పూర్తిగా నిర్దోషిగా ప్రకటించింది. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మార్చి 31, 2026కి ఆయన కర్నల్ గా రిటైర్ అవ్వాల్సి ఉంది. కానీ తనను అన్యాయంగా జైల్లో పెట్టి తన ప్రమోషన్స్ ఆపేశారు కాబట్టి తనకి న్యాయం జరగాలని ఆర్మడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ AFTలో పోరాడారు. ఆయన పోరాటానికి సర్వీస్ రికార్డ్స్ కి సెల్యూట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఆయన్ని ఏకంగా బ్రిగేడియర్ ర్యాంక్ ప్రమోట్ చేసింది. ఆయన సర్వీస్ ని 2028 వరకు పొడిగించింది. అవమానించిన చోటే తిరిగి రాజులా ఎదగడం అంటే ఇదే. ఎన్ని కష్టాలు వచ్చినా 9 ఏళ్లు జైల్లో పెట్టిన వ్యవస్థ మీద నమ్మకం కోల్పోకుండా ఫైట్ చేసి గెలిచిన ఈ రియల్ ఫైటర్ కి కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని టైప్ చేసి మీ సెల్యూట్ ని తెలియజేయండి. ఒక సోల్జర్ ఆత్మ గౌరవం ఏంటో అందరికీ తెలిసేలా ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.